హాయ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అంటారు. సూర్యనారాయణమూర్తి లేకోకుండా ఈ జగత్తే లేదు, ఈ జగత్తుకి వెలుగు కూడా లేదు. ఆ సూర్యనారాయణమూర్తికి ఈ రోజనే కాదు, ఎప్పుడు కూడా ఆదివారాల పూట కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటే కనుక దీర్ఘకాలిక రోగాల నుంచి రక్షణ కలిగిస్తారు. అలాగే ఐశ్వర్యం కలిగించే, అంటే చాలామంది దరిద్రంతో బాధపడుతూ ఉంటారు, అప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో రావాల్సిన డబ్బులు రావు, మొండి బాకీల్లాగా ఉంటాయి. అలాగే లోన్లు పెట్టుకుంటుంటాయి, రావట్లేదు అని అనుకుంటే కనుక డబ్బులకి సంబంధించిన బాధలైనా సరే, ఆరోగ్యానికి సంబంధించిన ఈ రెండే కదా మనకి జీవితంలో అతి ముఖ్యమైనవి. ఈ రెండు సూర్య భగవానుడు ఇవ్వగలుగుతాడు. ఈరోజు మీరందరూ పొంగలి పెట్టారు అనుకుంటున్నాను. ఒకవేళ పెట్టకపోతే ఈవినింగ్ అయినా సరే పెట్టండి, చాలా చాలా మంచి జరుగుతుంది. మీ పిల్లలు అంటే పిల్లలు లేని వాళ్ళకి కూడా పిల్లల్ని ఇస్తాడు సూర్యనారాయణమూర్తి. సో మీరందరూ కూడా సూర్యనారాయణమూర్తికి మర్చిపోకుండా ఈరోజు నమస్కారం చేసుకోండి. ఈ అంటే భయాన్ని పోగొట్టేవాడు. అంటే ఎప్పుడైనా మనకి చీకట్లో వెళ్ళాలంటే భయపడతాం కదా, వెలుగుంటేనే కదా చాలా ధైర్యంగా వెళ్తాం. అసలు అంటే ఈ నైట్ అయితే అందరికీ భయం, పగలంటే అందరికీ ధైర్యం. అదే సూర్యనారాయణమూర్తి గొప్పతనం. చెప్పుకుంటూ పోతే ఈ పంటలు పండాలన్నా, ఔషధాలు మనకి దొరకాలన్నా అన్ని రకాలుగా కూడా ఈ సూర్యనారాయణమూర్తి మూలకారకులు అవుతారు. మీరందరికీ సూర్యనారాయణమూర్తి ఆశీస్సులు దొరకాలని మీరందరూ సూర్యనారాయణమూర్తికి ప్రతి ఆదివారం ఎంతో కొంత శక్తి, మనకి అంటారు కదా, ఒక చిన్న పుష్పం పెట్టినా కానీ, కొంచెం ఫలం, ఒక చిన్న ఫలం పెట్టినా కానీ, ఒక కొంచెం నీరు పోసినా కూడా ఆయన చూస్తూ మీ అందరికీ సకల సౌకర్యాలతో కూడిన జీవితాన్ని ఇస్తాడు సూర్యనారాయణమూర్తి. సో అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. వన్ మోర్ టైం, గాడ్ బ్లెస్ యూ ఆల్.